ఈరోజు సమస్యలు మనల్ని ఎలాగున్నాయంటే ఏదో రకంగా ప్రతి మనిషి కూడా ఎదిరించుతున్నారు, బాధ పెడుతున్నారు. ఒక్కరినే చేసి ఏదో రకంగా హింసించాలని అనేకమైన పన్నాగాలు మనుషులు పొందుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యము మీతో సెలవిస్తుంది ఏంటంటే, రోమీయులు రాసిన పత్రిక 8:31 దేవుడు మన పక్షమున ఉండగా విరోధి ఎవరు? అంటే దేవుడు మనతో ఉన్నప్పుడు ఈ లోకాన్ని సృష్టించిన వాటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు గనక, ఈ సమస్తము ఆయన మూలముగానే కలిగింది గనక ఆయనే మన పక్షాన ఉన్నప్పుడు ఎవరండి మనకు విరోధి? విరోధి ఎన్ని రకాలుగా మనల్ని బాధ పెట్టాలన్నా, ఎన్ని రకాలుగా కృంగతీయాలనుకున్నా దేవుడు మనతో ఉన్నాడు. అందుచే దావీదు చిన్నవాడైనా, గొలియాతు ఒక రాక్షసుల్లా ఉన్నా అతను దావీదును చంపాలి, బాధపరచాలి, గాయపరచాలనుకుని చూస్తున్నప్పుడు దావీదు చిన్నవాడే కావచ్చండి, కానీ దేవుడు నాతో ఉన్నాడు, విరోధి నన్నేమీ చేయలేడు. కనుక ఈరోజు సమస్య ఎంత పెద్దదైనా సరే ఆ సమస్య దేవుని కంటే పెద్దది కాదండి. మన దేవుడు సమస్తాన్ని కలగజేసిన దేవుడు గనక ఆయన మనతో ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా సరే అది తొలగిపోతుంది. కనుక ఈరోజు దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగండి. దేవా, ఏ విరోధి కూడా నన్ను ఏమీ చేయలేడు, ఎందుకంటే నీవు నాతో ఉన్నావు కాబట్టి అని మీరు చెప్పగలిగితే దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీ జీవితంలో చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అటువంటి ధైర్యము, అటువంటి విశ్వాసము పరిశుద్ధాత్మ దేవుని అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.